87 ఆస్కర్ అవార్డు ఫంక్షన్ కి మొట్టమొదటిసారిగా ఒక సౌత్ ఇండియన్ యాక్టర్ ని ఆస్కర్ అవార్డు వేదికకి ఆహ్వానించారంటే చిరంజీవి ఖ్యాతి ఖండాంతరానికి ఎలా పాకిందో మనకు అర్థమవుతుంది. ఆనాడు తేజు ఎవరికి లేదు అని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనం ఏది లేదండి. హిందీ సూపర్ స్టార్ వినోద్ ఖన్నా చిరంజీవి గారిని ఉద్దేశించి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అని సంబోధించడం జరిగింది. అంటే అప్పటికే నమస్కారం, నేను మీ రాజ్దర్. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారికి దాదా ఫాల్కే అవార్డు ఎందుకు రావాలంటే ఆ విషయం మీద ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకంటే మెగాస్టార్ అంటే చిన్న విషయం కాదు. మెగాస్టార్ గురించి చెప్పాలంటే అతను వచ్చే బిరుదులు కానీ అవార్డులు కానీ ప్రశంసలు కానీ అని చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా. అంటే ఏ విధంగా సినిమాలకు వచ్చారు దగ్గర నుంచి చెప్పుకుంటే గానీ మెగాస్టార్ యొక్క ఔన్నత్యం తెలియదు. మీకు అర్థమైంది కదా. అందుకోసం ఈరోజు మెగాస్టార్ గురించి దాదా ఫాల్కే అవార్డు ఎందుకు ఇవ్వాలి మెగాస్టార్ గారికి ఆ విషయమా చెప్తున్నాను. ఎందుకంటే సమయం లేదు మిత్రమా అన్నట్లు ఈరోజు మెగాస్టార్ గారికి తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే భారతదేశంలోనే ఒక సినిమాకి ఒక తరానికి ఒక ఆద్యుడిగా మిగిలిపోయారు మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ మెగాస్టార్ చిరంజీవి గారు ఏ విధంగా వచ్చారంటే 1978లో పునాదురాలు సినిమాలో నటిస్తూ విడుదలైన మొదటి చిత్రం మాత్రం ప్రాణం ఖరీదు. ఆ చిత్రం నుంచి తన ప్రస్తావన మొదలైంది చిరంజీవి గారికి. అక్కడి నుంచి ఏ సినిమా వస్తే ఆ సినిమా ఒప్పుకోరు, ఏ కథ వస్తే ఆ కథ ఒప్పుకోరు, అందరి డైరెక్టర్లు మెప్పించడం, అందరు హీరోలను మెప్పించడం చేస్తూ చిరంజీవి గారు ఎదగడానికి ప్రయత్నం చేసే విధానం మనం చూసాం. ఎందుకంటే అప్పట్లో మొదటిగా వచ్చిన సినిమాల హీరోగా వచ్చినప్పటికీ మనవరు పాండవులు నటించారు. అలాగే ఎన్టీ రామారావు గారితో, అలాగే కృష్ణ గారితో, సోహన్ బాబుతో, కృష్ణరాజుతో, మోహన్ బాబుతో మల్టీ పిక్చర్స్ నటిస్తూ తన కెరీర్ బిగినింగ్లో చాలా విలన్ పాత్రలు కూడా వేస్తూ అంచెంచెలుగా ఏ విధంగా ఎదిగారనేది మనం చూసాం. ఎందుకంటే అందరిలాగా ఒకేసారి డైరెక్ట్ హీరో అయిపోలేదు చిరంజీవి గారు. కష్టపడి పైకొచ్చారు అని చెప్పడానికి ఇదంతా బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలా. ఇదంతా అతని నటనని ఏ విధంగా చూపించారంటే స్టార్టింగ్ లోను చిరంజీవి గారి డ్యాన్స్ లో పైకి రాలేదండి, నటన వల్లే పైకి వచ్చారు. అతను చెప్పి డైలాగ్ డెలివరీ కొత్తగా ఒక తరానికి ఇన్స్పిరేషన్ గా. ఎందుకంటే అప్పుడే రామారావు గారు, నాగేశ్వరరావు గారు రిటైర్మెంట్ అయిపోతున్నారు. రామారావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారు, కృష్ణ గారు, సోనమ్ గారు విజృంభణలో ఉన్నారు. ఆ టైంలో చిరంజీవి గారు వచ్చారు. వచ్చి వాళ్ళతో పోటీగా చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ వచ్చారు. అలాగ అడుగులు వేసిన దాంట్లోనే మొదటిసారిగా చిరంజీవి గారు చట్టానికి కళ్ళో సినిమాని తీసి అది మొదటి 100 డేస్ పిక్చర్గా చిరంజీవికి నిలిచిందండి. దాని తర్వాత కోడి రామకృష్ణ గారు తన మొదటి చిత్రాన్ని చిరంజీవి గారితో తీయడం జరిగింది. అదే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. ఆ సినిమా కూడా 175 రోజులు ఆడింది. పక్కన చిరంజీవి గారు ఇంక వెనక్కి చూసుకోలేదండి, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. క్రికెట్ కమర్షియల్ తోడయ్యి అభిలాష ఛాలెంజ్, రాక్షసుడు, మరణ మృదంగం, స్టూవర్ట్ పోలీస్ స్టేషన్ వరకు 9 వచ్చాయి. యాక్షన్ పిక్చర్లు, గోండా అని కొన్ని దొంగ ఇలా పిక్చర్లు వచ్చాయండి. అలాగా చిరంజీవి ఎదిగిపోతుంటే చిరంజీవి గారు బాగా ఇంప్రూవ్మెంట్ అవడానికి ప్రధాన కారణం ఏంటంటే చిన్న పిల్లలకి చిరంజీవి గారు మొదటిసారిగా మా అభిమాన నటుడు ఎవరంటే ప్రతి చిన్నపిల్లలు కూడా చిరంజీవి చెప్పేవాడండి. అంటే ఆ చిరంజీవి ఎక్కువ చిన్నపిల్లలతో చిన్నపిల్లల్ని అంత ప్రభావం చేశారు సినిమాల్లో. అందుకే ప్రతి వ్యక్తి కూడా చిన్నతనం నుంచి చిరంజీవి గారికి అభిమానం అయిపోయాడు. 1985లో చిన్నారి చేతన అనే ఒక 3D పిక్చర్ వచ్చిందండి. ఆ సినిమాకి వ్యాఖ్యాతిగా చిరంజీవి గారిని తీసుకున్నారంటే మనకు తెలుస్తుంది చిరంజీవి గారు ఏ విధంగా చిన్నపిల్లల్ని ప్రభావం చేశారని మనకు తెలుస్తుంది. చిరంజీవి గారు బాగా బ్రేక్ వచ్చిన పిక్చర్ చెప్పాలంటే కోదండరామరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఖైదీ పిక్చర్ అండి. ఆ ఖైదీ పిక్చర్ తర్వాత చిరంజీవి గారు స్టామినేట్ అనేది సినిమాకి తెలిసింది. అప్పటి నుంచి చిరంజీవి గారి ప్రతి పిక్చర్ కూడా లెక్కలేసుకుంటూ 1988 వరకు సినిమాలు తీస్తూ తన 100 సినిమాలు పూర్తి చేసుకున్నారు.
అప్పుడే దాని 100 పిక్చర్ కింద త్రినేత్రుడు సినిమా తీశారండి. అది కూడా దేశం కోసమే తీశారు. అంతకుముందే చిరంజీవి 98వ చిత్రం రుద్రవీణ సినిమా తీశారు. అది ఇండియాలో ఏ హీరో కూడా ఇలా సినిమా తీయరు. ఎందుకంటే ఇతను కమర్షియల్ హీరో, ఒక పిక్చర్ ని తీయాలి అనుకోరు. ఎందుకంటే డబ్బులు రావు, సినిమా తీస్తే ఆడదు అని తెలిసిన ఒక మంచి పిక్చర్ తీయాలి, జనాభాకి చూపించాలి అని తన తల్లి పేరు పెట్టుకుని అన్య ప్రొడక్షన్ లో రుద్రవీణ సినిమా తీశారండి. అది పెద్దగా ఆడపైన అవార్డు వచ్చిన టైంకి దేశం అంతా మారుమోపోయింది. ఆ టైంలో చిరంజీవి గారు నర్గిస్ అవార్డు ఆ చిత్రానికి రావడం, ఈ విధంగా చిరంజీవి ప్రస్తావన చెప్పుకోవాలంటే ఆ టైంలో చిరంజీవి గారికి మెగాస్టార్ బిరుదు కెఎస్ రామారావు గారు ఇవ్వడం. ఈ విధంగా మనం చూస్తే చిరంజీవి గారి గురించి చెప్పుకోవాలంటే ఒకటి కాదు రెండు కాదండి. సూపర్ స్టార్ కృష్ణ గారు ఉంటుండగా కృష్ణ గారి బిరుదులని చిరంజీవి గారు తీసుకున్నారండి. నటశేఖర్ అని, నటకిషోర్ అని, డేరింగ్ డాషింగ్ అని కృష్ణ గారి బిరుదులు అండి. అవి కూడా చిరంజీవి గారు తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఇచ్చారు అభిమాన సంఘాలు చాలా మంది. దాని తర్వాత సుప్రీం అని, ఈ విధంగా మనం చూస్తే ఆ బిరుదులతోనే సినిమా పాటలు కూడా చిరంజీవి గారికి వచ్చాయి. అంటే సినిమా పాటలలో చిరంజీవి గారు బాగా ఫేమస్ అయిన చిత్రాల్లో స్టార్టింగ్ లో చెప్పాలంటే ఛాలెంజ్ సినిమా అండి. ఈ సినిమా పాటల కోసం చాలా మంది వెళ్ళేవారు అప్పట్లో. ఆ విధంగా చిరంజీవి గారు ఇలా ఇద్దరు వచ్చిందండి. అంటే ఎందుకు అంటున్నానంటే చిరంజీవి గారికి దాదాపుగా అవార్డు ఇవ్వాలి. ఈ తరాన్ని ఎందుకు ఎంత మేము ఇంప్రూవ్మెంట్ చేశారంటే 1981 నుంచి చిరంజీవి గారి రాజకీయ జీవితంకి వెళ్ళే వరకు ప్రతి సంవత్సరం చిరంజీవి గారి సినిమా 100 రోజులు ఆడిందండి. ఎవరికి ఇండియాలో కానీ ఏ హీరోకి ఆడలేదండి. ఎందరో హీరోలు ఉన్నారు, అమితాబ్ బచ్చన్ ఉన్నారు, రజనీకాంత్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవరు కూడా ప్రతి సంవత్సరం 100 రోజుల పిక్చర్లు ఆడలేదు. కానీ ఇండియాలో ఉన్న యాక్టర్లో ఒక చిరంజీవి మాత్రమే ప్రతి సంవత్సరం ఒక సినిమా 100 రోజులు ఆడేది ప్రతి థియేటర్లో. అంటే 100 రోజులు ఆడడం అంటే థియేటర్ మార్చడం కాదండి, ఒకే థియేటర్లో ఆడడం మాట. అలాగే ఆడే కొన్ని ఏరియాలోనైతే కొన్ని ఏరియాలో 100 రోజులు ఆడిపోయినా అయ్యే కొన్ని సెంటర్లను రెండు థియేటర్ కలుపుకొని 100 రోజులు ఆడిన పిక్చర్లు కూడా ఉన్నాయి. కొన్ని థియేటర్లు ఉదాహరణకు విశాఖపట్నంలో చూస్తే దొంగముగుడు 100 రోజులు ఆడలేదండి, తిరుపతిలో సంవత్సరం ఆడింది. అంటే చిరంజీవి గారి గురించి చెప్తుంటే మామూలు లేదండి. ఎంత క్రేజ్ ఉందంటే చిరంజీవి గారి గురించి ఆ టైంలో 1988 టైంలోను 87 ఆస్కర్ అవార్డు ఫంక్షన్ కి మొట్టమొదటిసారిగా ఒక సౌత్ ఇండియన్ యాక్టర్ ని ఆస్కర్ అవార్డు వేదికకి ఆహ్వానించారంటే చిరంజీవి జాతి ఖండాంతరానికి ఎలా పాకిందో మనకు అర్థమవుతుంది. ఆ నాడు క్రేజ్ ఎవరికి లేదు అని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనం ఏది లేదండి. అంత గొప్ప క్రేజ్ చిరంజీవి గారికి దక్కింది. అది ఢిల్లీలోనూ చిరంజీవి గారి ఫంక్షన్ జరుగుతుందండి, సినిమా ఫంక్షన్. అందులోనూ హిందీ సూపర్ స్టార్ వినోద్ ఖన్నా చిరంజీవి గారిని ఉద్దేశించి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ అని సంబోధించడం జరిగింది. అంటే అప్పటికే బాలీవుడ్ లోను చిరంజీవి గారి పేరు మోగిపోతూ వచ్చిందండి. అంతేగాని చాలా మంది అనుకున్నట్లు చిరంజీవి గారు హిందీ సినిమాలు నటించడం వల్ల చిరంజీవి హిందీ తెలుసు పేరు పిక్చర్ వచ్చి అనుకుంటున్నారు. అది కాదండి. చిరంజీవి గారు మొదటిసారిగా హిందీలో ఒక చిరంజీవి గారి పిక్చర్ యావరేజ్ గాడిందండి. అది యమ కింకరుడు సినిమా హిందీలో డబ్బింగ్ చేశారండి. ఆ సినిమాలో చిరంజీవి తెలుగులో ఆడలేదు కానీ హిందీలో మాత్రం బ్రహ్మరథం పట్టారండి అక్కడ ప్రేక్షకులు. ఎందుకంటే చిరంజీవి అక్కడ పిక్చర్ సినిమా డ్యాన్సులు లేవండి, కేవలం యాక్షన్ ఉందండి. ఆ యాక్షన్ కి మొత్తం హిందీ యాక్టర్లు కానీ అక్కడ ఉన్న అభిమానులు కానీ కొత్తగా తయారయ్యారు చిరంజీవి. ఎందుకంటే అందులో యాక్షన్ సీన్స్ అంత అద్భుతంగా ఉంది. దాని గురించి చాలా మంది హీరోలు చిరంజీవిని అడిగే విధానం ఉండేదండి. ఎందుకంటే మీరు అలాంటి యాక్టింగ్ ఎలా చేయగలిగారు, మీరు ఎక్కడ నేర్చుకున్నారని. అంటే చిరంజీవి గారు హిందీ యాక్టర్లను కూడా ప్రభావితం చేశారు. చిరంజీవి గారికి చెప్తే ఏ యాక్టర్కి లేదండి అంత గొప్పతనం. మీకు ఉదాహరణ చెప్పాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంత ప్రభావితం చేశారు మీకు తెలుసు. ఎన్టీ రామారావు టైంలోనూ ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సోహన్ బాబు, కృష్ణ గారు ఉండేవారు. ఆ యాక్టర్ ముందు కూడా చిరంజీవి గారు ముందుకు వెళ్ళిపోతూ చిత్తూరు నాగయ్య అవార్డు కృష్ణ గారి కంటే ముందే తీసుకున్నారండి. మీకు అర్థమైంది కదా, చిరంజీవి గారు కృష్ణ గారి కంటే ముందే తీసుకున్నారు చిత్తూరు నాగయ్య అవార్డు. అలాగే పద్మభూషణ్ కూడా
2006లో తీసుకుంటే కృష్ణ గారు 2008 ఇచ్చారు. అంటే చిరంజీవి యొక్క ఉనికి ఇండియాలో ఎంత ప్రభావం చూపించిందో మనకు అర్థమవుతుంది. ఇలా ప్రస్తుతం జరుగుతుండగా మనకి చిరంజీవి సినిమాల్లోనూ చాలా ఫేమస్ అయిన పిక్చర్ జగదీకుడు ఎదురొస్తుంది. దాని తర్వాత వచ్చిన చిత్రాలు చూసుకుంటే గరాణమగుడు అండి. గరాణమగుడు సినిమా గురించి చెప్పుకుంటే మామూలుగా లేదండి. ఎందుకంటే గరాణమగుడు సినిమా 1992లోను ఒక ప్రబంధనం అండి. ఎందుకంటే 10 కోట్లు కలెక్షన్ చేసిన ఒక తెలుగు చిత్రం. చిరంజీవి స్టామినేటో ఇండియా మొత్తమే తెలిసిందండి. 10 కోట్లు కలెక్షన్ చేయడం కాదు, నెక్స్ట్ పిక్చర్కి 20 లక్షల రూపాయలు తీసుకున్నారు చిరంజీవి గారు. దీనికోసం అప్పట్లో చాలా న్యూస్ ఛానల్స్ ఏమన్నాయంటే సంపదన సృష్టించిన వ్యక్తి చిరంజీవి, అంటే అమితాబ్ బచ్చన్ కంటే బెటర్. అంటే బెటర్ అంటే ఇక్కడ అమితాబ్ బచ్చన్ సంపాదన కంటే చిరంజీవి సంపాదన ఎక్కువగా ఉంది, ఎక్కువ తీసుకున్నారు అని చెప్పి అప్పట్లో చాలా పుస్తకాలు రాశారండి. అంతేకాదండి, చిరంజీవి గారి పేరు మీద ఇండియాలోని 3 బుక్స్ ఉన్నాయండి, వచ్చాయి. అలాగా అమితాబ్ బచ్చన్కి, రజనీకాంత్కి వచ్చాయి. అలాగే చిరంజీవి గారికి కూడా ఉండేది. అప్పట్లోను చిరంజీవి అని బుక్ ఉండేదండి. ఒక మాసపత్రిక వచ్చింది. ఆ దర్శకుడికి ప్రతి ఒక్క దర్శకుడికి అభిమాన నటుడు ఎవరంటే ఇండియాలో చాలా మంది దర్శకులకి చిరంజీవి అభిమాన నటుడు అయిపోయింది. ఎందుకు మనం చెప్పుకుంటే కె. విశ్వనాథ్ గారు నా అభిమాన నటుడు, చిరంజీవి గారు మంచి పట్టుదల వ్యక్తి, నాకు మంచి వ్యక్తి, నేను చెప్పినట్లు చేయగలరు, ఏ సినిమా చేయగలరు అని చెప్పి డైరెక్టర్ కె. విశ్వనాథ్ గారు అండి. అలాగే కె. విశ్వనాథ్ గారు కదా చిరంజీవి గారు గురువుగా చెప్పుకుంటున్న కె. బాలచంద్ర. చిరంజీవి గారిలోను ఒక రజనీకాంత్, కమలాసన్ గారిని నేను చూశాను, వాళ్ళు మిళితమై ఉన్నారు చిరంజీవి గారు చెప్పమంటే చిరంజీవి యొక్క స్టామినేటో మనకు తెలుస్తుందండి. ఎంత ఇలా మామూలు లేదండి. చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే చిరంజీవి గారికి డాక్టరేట్ వచ్చిందండి, పద్మభూషణ్ వచ్చింది, పద్మ విభూషణ్ కూడా వచ్చింది. ఈ వస్తూ ఫిలింఫేర్ అవార్డులు 8 తీసుకున్నారండి. అలాగే ఫిలింఫేర్ అవార్డులను అచీవ్మెంట్ అవార్డు కూడా తీసుకున్నారు. అంటే తన జీవితానికి సరిపోయే అవార్డు పడట. దాని తర్వాత అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం అండి గోవాలో జరిగింది. అందులో కూడా చిరంజీవి గారికి అవార్డు ఇచ్చారు. ఎందుకంటే ఇయర్ ఆఫ్ అవార్డు ఇచ్చారు. ఈ విధంగా చూసుకుంటే చిరంజీవి గారి ఖ్యాతి మామూలు లేదండి. అలాగే ఇఫ్ఫా లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఒకటి కాదు, 2 కాదండి, చాలా అవార్డులు చిరంజీవి ఖాతాలో పడిపోతున్నాయి. అలాగా ఇంకా ఎన్ని వస్తే తెలియదు. ఈ మధ్యకాలంలో 2024లో అయితే ఏఎన్ఆర్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఏఎన్ఆర్ తెలుసు కదా, అతను ఒక లెజెండ్. ఆ లెజెండ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. లెజెండ్ అంటే గుర్తొచ్చింది, మనకి మొదటిసారిగా మనకి 2007లోను మనకి అవార్డు ఫంక్షన్ జరిగిందండి. అంటే 100 సంవత్సరాల అవార్డు ఫంక్షన్ జరిగితే తెలుగులోను ప్రభావితం చేసిన నటుల్లోనూ ఒక లెజెండ్గా అవార్డు ఇద్దాం అనుకున్నారు చిరంజీవి గారికి. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అంటే అప్పటికే చిరంజీవి గారు సౌత్ ఇండియాలోనే కాదు మన తెలుగులో ఎంత ప్రభావం చూపించారో మనకు తెలుస్తుంది సినిమా విధానికి. ఒక తరానికి ఇన్స్పిరేషన్. అంటే 1981 తర్వాత చిరంజీవి వచ్చిన తర్వాత తెలుగు చిత్రమే కాదని భారత చలనచిత్రాలు కూడా ఒక విధానం ఫాలో అయ్యండి. ఒక డ్యాన్స్ల వల్ల కానీ వాటి వల్ల కానీ. మీకు డ్యాన్స్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలోనూ చిరంజీవి గారికి డ్యాన్స్ చేయడంలో ఎక్కువ స్టెప్పులు వేశారని చెప్పి గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కువ అభిమాన సంఘాలు ఉన్న నటుడు ఇండియాలోను ప్రపంచంలోనే చిరంజీవి గారిని గిన్నిస్ బుక్ రికార్డు ఇవ్వడం జరిగింది. అంటే చిరంజీవి గారికి ఎన్ని అవార్డులు వచ్చాయో మీరు చెప్పడానికి వీల్లేదండి. ఇప్పుడున్న మా తెలుగులో యాక్టర్లు, పాతకాలంలో ఉన్న యాక్టర్లు కూడా ఇవ్వలేదు. అందుకే చిరంజీవి గారు చెప్పాలంటే మామూలు లేదండి. ఎందుకంటే ఒక టైంలో రజనీకాంత్ గారు ఒకసారి చిరంజీవి గారిని ఏమన్నా ఉద్దేశించి, నేను చిరంజీవి గారి సినిమాలను చూస్తుంటాను, చిరంజీవి గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే అమితాబ్ బచ్చన్ కంటే బాగా హాస్యం పండించగలరు, నాకంటే బాగా ఫైట్ చేయగలరు, కమలాసన్ కంటే మంచిగా డ్యాన్స్ చేయగలరు అని చెప్పారంటే ఒక చిన్న విషయం కాదు. అతని స్థాయి తగ్గించుకొని చిరంజీవి గురించి మాట్లాడడం అంటే అతను గొప్పతనం అవ్వచ్చు, కానీ చిరంజీవి గొప్పతనం లేకుండా అతను మాట్లాడరు కదా. ఇన్ని కలపోతలతో మెగాస్టార్ చిరంజీవి పేరు ఎంత మారుమోగిపోయిందో భారతదేశంలో మనకు తెలుసు. అందుకే నేను సిఫార్సు చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని అవార్డులు వచ్చిన వ్యక్తి ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే నాకు తెలిసి కనబడడం లేదు.
ఇన్ని రికార్డులు అంటే 1981 నుంచి 2007 వరకు ప్రతి సంవత్సరం ఒక సినిమా ఆడడం అనేది ఎవరికీ లేదు. అది చిరంజీవికి దక్కింది. కొత్త కొత్త వైద్యం, కొత్త కొత్త కథలు, కొత్త కొత్త పద్ధతులు, సినిమాలో యాక్టింగ్. అంటే చిరంజీవి యాక్టింగ్ చూసిన తర్వాత జనరల్ గా ఉండేదండి చిరంజీవి యాక్టింగ్. అప్పుడు ప్రత్యేకంగా ఒక యాక్టింగ్ కాకుండా చిరంజీవి యాక్టింగ్ జనరల్ గా ఇంట్లో ఏ విధంగా మనం చేస్తామో అదే విధంగా ఉండడం వల్ల చిరంజీవి క్రేజ్ పెరిగిందండి. జనరల్ గా ఉన్నది. దాదాపులకి అవార్డు అయిపోతే ఇంకెప్పుడు ఇస్తారు? ఎంతకంటే గొప్ప నటులకి ఉన్నారా భారతదేశంలో? ఈ సంవత్సరం ఇంకా ఎవరు లేరండి నాకు తెలిసి. కొందరికి చిరంజీవి గారు తక్కువ వాళ్ళకే దాదాపులకి అవార్డులు ఇవ్వడం జరిగింది. చిరంజీవి గారికి ఇప్పుడు ఇవ్వడం చాలా సరైన సమయం అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే